బ్రేకింగ్ చూస్తున్నాం. 50 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించిన టీ కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తుంది. ఇవాళ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో రెండో జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి సహా కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. మరోవైపు టికెట్ ఖరారు కాని స్థానాల్లో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. టికెట్ వస్తుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. 55 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించిన టీ కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు అభ్యర్థులు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇక ఈ భేటీలో రెండో జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి సహా కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. మరోవైపు టికెట్ ఖరారు కాని స్థానాల్లో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. టికెట్ వస్తుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కొన్ని స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్ 55 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించిన టీ కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు అభ్యర్థులు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇక ఈ భేటీలో రెండవ జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్, వెంకటరెడ్డి సహా కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. మరోవైపు టికెట్ ఖరారు కాని స్థానాల్లో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. టికెట్ వస్తుందో లేదోనని టెన్షన్ కూడా పడుతున్నారు. ఇక మరోవైపు కొన్ని స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై ఇప్పుడు అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తొలి విడత ఏదైతే రెండో విడత అభ్యర్థుల లిస్టు సంబంధించి కూడా ఇలా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రధానంగా ఇప్పటికీ ఒక ఫస్ట్ లిస్ట్ లో 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా రెండో లిస్టు కూడా కన్ఫర్మ్ చేసేందుకు కూడా ఇలా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఇప్పటికే సిపిఐ సిపిఎం కొత్త అంశం పైన కూడా క్లారిటీ కూడా వచ్చినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో సిపిఐ సిపిఎం సంబంధించి కూడా ఇరు లెఫ్ట్ పార్టీలు సంబంధించి 4 టికెట్లు ఇచ్చేందుకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపి నేపథ్యంలో చర్చలు కూడా సఫలీకృతమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సిపిఐకి సంబంధించి
కొత్తగూడెం చెన్నూరు సెగ్మెంట్ అని కూడా సిపిఐ కేటాయించింది. అలాగే వైరా మిర్యాలగూడకు సంబంధించి కూడా సిపిఎం కేటాయించిన నేపథ్యం కావచ్చు. మిగతా సంబంధించిన స్థానాలు 60 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్దేశక చేసుకుని నేపథ్యంలో కూడా ఇప్పటికే చూడవచ్చు పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ పోటాపోటీ నియోజకవర్గాలు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముగ్గురేసి అభ్యర్థులు ఉన్నారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పలు దఫాలు కూడా సమావేశం జరిగింది. సమావేశంలో కూడా అక్కడ అభ్యర్థిని కేటాయించడానికి పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ ఇక్కడ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కూడా నిన్న రాహుల్ గాంధీ భేటీ అయిన ఆ పరిస్థితి ఉంది. కోదండరాంకి సంబంధించి కూడా ఏ నియోజకవర్గాలను అడుగుతారనే దానిపైన కూడా పూర్తిగా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఆ చర్చకు వస్తే ఈ నేపథ్యంలో మొత్తం అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా అంటే ఒకేసారి రెండో దఫాకు పూర్తిగా విడుదల చేసేందుకు కూడా ఇక్కడ ఏఐసిసి ప్లాన్ చేసినట్టుగా తెలిసి నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి తుది జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ అక్కడ బీసీలకు సంబంధించి కూడా బీసీ నేతలు 28 టికెట్లు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి మదియాజ్ గౌడ్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే నిజామాబాద్ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు అక్కడ ఏదైతే ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తే ప్రధానంగా నిజామాబాద్ సంబంధించి కూడా మైనార్టీకి కేటాయించాలని కూడా అక్కడ ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎల్బీ నగర్ సంబంధించి కూడా 4 అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. మల్రెడ్డి రామరెడ్డితో పాటుగా జక్కిరి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ మదియాజ్ కి సంబంధించి కావచ్చు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి సంబంధించి కావచ్చు, ఏ నియోజకవర్గానికి టికెట్ కేటాయించే అంశం పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో టికెట్ దక్కని వారికి కూడా ఎలాంటి అంశాలు కేటాయించాలి, లోక్సభకు సంబంధించిన స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నదా, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర శాఖలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కావచ్చు ఇతర పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అంటే మరి లేదు రేపు లేదా ఎల్లుండి రెండో దఫా స్క్రీనింగ్ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రక్షిత్ రైట్, ఒకటి అంటే ఎప్పుడు సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్లు కేటాయింపు జరిగిన తర్వాత మొదటి అభ్యర్థి లిస్టు తర్వాత చాలా వరకు విమర్శలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈసారి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ప్రకటించే విధానం, అలాగే తర్వాత వారిని బుజ్జగించే ప్రయత్నం ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఈ కోణంలో కూడా చర్చలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో ఏదైతే పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల సంబంధించి కూడా పూర్తిగా చర్చకు వస్తే ఈ నేపథ్యంలో అక్కడ ఫ్యాస్ సర్వేలు కూడా చేయడం జరిగింది. సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లు కూడా తెప్పించుకోవడం జరిగింది. వ్యూహకర్త సునీల్ కనుగోలు ఈ సమావేశంలో కూడా పాల్గొంటున్నట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఏదైతే గెలిచే అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే నేపథ్యం కావచ్చు, అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా బలాబలాలు కావచ్చు, రాజకీయ సమీకరణలు కావచ్చు, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇతర టికెట్ ఆశించి దక్కని వారికి కూడా ఫోర్మెన్ కమిటీ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కూడా ఫోర్మెన్ కమిటీ వేయడం జరిగింది. ఏదైతే టికెట్ ఆశించి దక్కని వారికి కూడా వాళ్ళతో మంతనాలు జరపడం కావచ్చు, వాళ్ళకు బుజ్జగించడం కావచ్చు, ఇతర ఏఐసిసి నేతలతో చెప్పించడం కావచ్చు, మిగతా లోక్సభ స్థానానికి సంబంధించిన అవకాశం కల్పించడం లేదా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా వాళ్ళకు బుజ్జగించే కమిటీ ఇప్పటికే పనిచేస్తుంది. స్థాయిలో వెళ్తున్నారు. ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే విభేదాలు ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళతో పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఇంకా టికెట్ ఫైనల్ లిస్టు తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏఐసిసి నుంచి కూడా పలు బృందాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక 55 లిస్టుతో కూడిన అభ్యర్థులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. అంతా కూడా కొంతమంది కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆశావాహులు అంతా కూడా గాంధీ భవన్ చేరుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని అవి పునరావృతం కాకుండా రెండు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు బుజ్జగింపులకు సంబంధించి కూడా ఒక ఫోర్మెన్ కమిటీ వేయడం జరిగింది. వాళ్ళంతా వస్తున్నారు. ఏఐసిసి నుంచి కూడా పలు బృందాలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ ఆశించి దక్కని వారితో వాళ్ళు మమేకం అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు పూర్తిగా ఏదైతే ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇతర
పనులను కట్టబెడతామనేది కూడా వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. నేపథ్యంలో ఇదైతే రెండో సంబంధించిన షెడ్యూల్ అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఏఐసీసీ నుంచి కూడా నేతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చూసినాం అక్కడ బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ బీఫామ్ ఇస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ బీజేపీ కూడా టికెట్లు అనౌన్స్ చేసే దశలో ఉన్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ 55 మంది అనౌన్స్ తో పాటుగా అక్కడ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో వాళ్ళంతా పనిచేసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఇంకా రెండో దఫా కూడా అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్తారు. రెండో దఫా ఏదైతే బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గాలకు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యం కావచ్చు, ఏఐసీసీ అగ్రనేతలంతా వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రెండో దఫా అనౌన్స్మెంట్ చేస్తే రెండో దఫా సంబంధించిన బస్ యాత్రలో కూడా వీళ్ళతో మమేకం అవుతూ అక్కడ ప్రచారాలకు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏదైతే విభేదాలు కావచ్చు, ఇతర అంశాలు పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక్కడ బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మహిళలకు సంబంధించి టికెట్ల అంశాలు కావచ్చు, పూర్తిగా వీటన్నిటికైనా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా బీసీలకు సంబంధించి ఏ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తాయి, అక్కడ బీసీలకు సంబంధించిన టికెట్లు కేటాయించడం కావచ్చు, ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా కుల సమీకరణ అక్కడ యాదవ్స్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ఇక్కడ కులాలకు సంబంధించి కూడా అందరికీ సమన్వయం కల్పించేలా కూడా టికెట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలు కావచ్చు, రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అక్కడ గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించడం కావచ్చు, ఇక్కడ మైనార్టీలకు సంబంధించి మైనార్టీల టికెట్ కేటాయించడం కావచ్చు, అన్ని సంబంధించి ఈ రోజు స్క్రీనింగ్ కమిటీలో వినతి పత్రాల పైన పూర్తిగా ఫోకస్ చేస్తారు. విభేదాల ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ ఉంటుంది. దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తంగా అన్ని క్లియర్ కట్ అయిన తర్వాతనే రెండో దఫా సంబంధించిన అభ్యర్థుల ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సుదీర్ఘంగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. రేపు ఉదయం లేదా ఎల్లుండి రెండో దఫా ఏదైతే అభ్యర్థికి సంబంధించిన లిస్టు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ హరీష్, ఇంకోటి టికెట్లు అనుకూలమైన వరకే కేటాయిస్తున్నారని కొన్ని విమర్శలు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంకోటి ప్రధానంగా చేరికలు పొత్తుల నేపథ్యంలోనే టికెట్లు జాబితా లిస్ట్ ఇవ్వడంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే ప్రకటిస్తాం. గతంలో ఎన్నికల్లో చూసుకుంటే కనుక అభ్యర్థుల ప్రకటన లేట్ అవ్వడం కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా లేనటువంటి పరిస్థితులు గతంలో నెలకొన్నాయి. సో వీటన్నింటినీ చక్కదిద్దేందుకు ఈసారి ముందుగానే ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో జాప్యం జరుగుతుంది. ఈ రెండు కారణాలు అనుకోవచ్చు. ప్రధానంగా చేరికలు పొత్తుల అంశం క్లారిటీ రాకపోవడం మూలంగానే లేట్ అవుతుంది అనుకోవచ్చు. అవి కూడా ఈ రోజు డిస్కస్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికీ చేరికలంతా సంబంధించి కూడా పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు నేతలంతా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న క్రమం కావచ్చు. ఇప్పటికే మొదటి లిస్ట్ లో మైనంపల్లి అనంతరావు తన కుమారుడు రోహిత్ రావు కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. మిగతా బీజేపీ నుంచి కూడా నేతలు వస్తున్న క్రమం కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు వస్తున్న క్రమం కావచ్చు. వీరన్నిటిని దృష్టిలో ఉంచుకొని గౌప్యత జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన పొత్తు అంశం పైన కూడా మొన్నటిదాకా చర్చలు జరిగాయి. ఇక్కడ టీజేఎస్ కోదండరాం సంబంధించిన పార్టీకి పొత్తుకు కూడా మొన్నటిదాకా చర్చలు జరిగిన అవకాశాలు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా సిపిఐ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా క్లియర్ గా ఆ చర్చలు సఫలీకృతమైన నేపథ్యం కావచ్చు. ఇంకా టీజేఎస్ సంబంధించి కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మిగతా నేతలు ఎవరైతే వస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి రెండో సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ నుంచి అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఈ నేతలంతా కూడా వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అసెంబ్లీ టికెట్ కావచ్చు, లోక్సభ స్థానాన్ని కావచ్చు కల్పించాలని కూడా వాళ్ళు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరిని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తికి లోన్ కాకూడదు, ఆశించి టికెట్ భంగపడ్డ వాళ్ళంతా కూడా ఇతర పార్టీలకు వైపు చూడకుండా కూడా ఇక్కడ ఫోర్మెన్ కమిటీ కావచ్చు, ఏఐసీసీ నేతలు చెప్పించడం కావచ్చు, ఇంకా మిగతా నేతలకు సంబంధించి అక్కడ బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలు వస్తున్న క్రమం కావచ్చు, అక్కడ నియోజకవర్గాలకి సర్దుబాటు చేయడం అంశాలు కావచ్చు. పూర్తిగా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అన్నిటిని క్రోడీకరించిన తర్వాతనే రెండో సంబంధించిన లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కూడా ముఖ్య నేతలు వస్తున్న నేపథ్యం కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళ టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఆ కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గతంలో మొదటి దశ కూడా 55 మంది అభ్యర్థులతో కూడిన లిస్టు ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు రెండో దఫా ఒకటేసారి ప్రకటిస్తే నేపథ్యంలో మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చే వాళ్ళు కూడా అవకాశం కల్పించే విధంగా ఇతర నేతలు వస్తున్న క్రమం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అలాగే ఇక్కడ టీజేఎస్ కావచ్చు, ఇతర పార్టీలు ఇక్కడ బీఎస్పీ కావచ్చు, బీఎస్పీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు ఈ మూడు పార్టీలన్నీ కలిసి నడవాలని ఇప్పటికే చర్చలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని నియోజకవర్గాల పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాల పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా రేపు లేదా ఎల్లుండి లిస్టు ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.